సరే జూన్ క్యాథలిక్ డయస్ ఆఫ్ నెల్లూరు సొసైటీ తరపున క్రైస్తవ మైనారిటీ క్రైస్తవ సంఘాలందరి తరపున ఈరోజు మన గౌరవనీయులైన సిఐ వేణు గారికి మేము మెమరాండం సమర్పించడం జరిగింది. విషయమేమనగా ఆమంచెర్లలో మరియు ఈ నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేము 3 లెప్రసీ కాలనీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అనేక విధములైనటువంటి సేవలు కూడా చేస్తూ ఉన్నాం. వీటన్నిటి నిమిత్తమై మేము ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ధర కట్టి స్థలం సేకరించడం జరిగింది. ఆ విధంగా ఆమంచెర్లో 169 ఎకరాలు భూమిని మేము సేకరించుకొని ఉన్నాం, కొనుగోలు చేసి ఉన్నాం. అందులో ఉన్నటువంటి 69 ఎకరాలలో మరి ఇతరులు దౌర్జన్యంగా ప్రవేశించి దానిని ఆక్రమించేదానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటిని ఆపటానికి ప్రయత్నించి ఉన్నాం. అది సాధ్యపడలేదు కనుక ఇక్కడ వచ్చి సిఐ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని కోరటం జరిగింది. మరి ఈ దురాక్రమణకు గురి అవుతున్న వారైతేనేమి, వారి వెనక ఉన్న వాళ్ళైతేనేమి ఈ విషయాన్ని గుర్తించి ఇది సరైనది కాదు అని తెలుసుకొని ఆ దురాక్రమం నుండి విరమించుకోవాలని వారిని కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్నట్టుగా మాకు అనిపించింది. కాబట్టి మేము సావధానంగా వచ్చి చర్చలు చేసుకోండి, తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రండి, ఇద్దరం ఎవరిదైతే వాళ్ళు తీసుకుందామని మేము చెప్పగలిగాం. కానీ ఇప్పుడు మాకు భయం ఏంటంటే అసాంఘిక శక్తులు ఆడున్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ అసాంఘిక శక్తుల నుండి మమ్మల్ని సంరక్షించాలని, ముఖ్యంగా ఆడ పేషెంట్స్ ఉన్నారు, బలహీనులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ఆ పేషెంట్స్ను సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తర్వాత వాళ్ళ మినిస్టర్ సిబ్బంది, తర్వాత మన నెల్లూరు పట్టణ రూరల్ ఎమ్మెల్యేలను మినిస్టర్లను సహాయపడవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన జిల్లా అధికారులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను, పోలీస్ అధికారులను మాకు ఈ క్రైస్తవ ఆస్తులకు న్యాయం చేయమని గట్టిగా కోరుకుంటున్నాం, న్యాయం చేయమని చెప్తున్నాం. పేషెంట్ల కోసం హాస్పిటల్ కట్టించాం, పేషెంట్ల కోసం డాక్టర్లు తీసుకొచ్చాం, పేషెంట్ల కోసము వాళ్ళ పిల్లల చదువుల కోసము హాస్టళ్ళు నిర్మించాం, స్కూళ్ళు నిర్మించాం, అనేకమైనటువంటి సేవలు మేము కొనసాగిస్తూనే ఉన్నాం. సంఘంలో వాళ్ళని వెలేసినప్పుడు మేము ఆదరించాం, మా బిడ్డగా చూసుకున్నాం. మేము చేసినటువంటి ఈ పుణ్యక్రియ ఈరోజు మమ్మల్ని లోపలికి రానియకుండా మాదేని వాళ్ళు చెప్తున్నారు. అదే చాలా బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం మాకు తప్పకుండా సహాయపడవలసిందిగా కోరుచున్నాం. ఆడ 419 సర్వే నెంబర్ ఉంది, దాన్ని భిన్నాలు చేశారు. ఈ భిన్నాలు చేస్తే భిన్నాలు మాకు ఇచ్చారు, ఆ భిన్నాలు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి భిన్నాలు వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు టోటల్ ఎక్స్టెంట్ 715 ఎకరాలు. కానీ వాళ్ళు ఇప్పుడు ఆక్రమణ చేసేవాళ్ళు 419 పెట్టుకొని వాళ్ళు ప్రవేశిస్తున్న మాది అంటున్నారు. కానీ 419లో 715 ఎకరాలు ఉన్నాయి. ఈ 700 ఎకరాలు మాకు మేము ఈ యొక్క సంస్థ కోసం తీసుకున్నది 169 ఎకరాల 48 సెంట్లు. మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వస్తే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే విఆర్ఓ గారు వచ్చి మాకు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి అన్నారు. వాళ్ళకి ఆ డాక్యుమెంట్లు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు. ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అదే పరిస్థితి. అందువల్ల మేము 2 రోజులు అవుట్ ఆఫ్ హైకోర్టు పోయి ఉండబట్టి అక్కడ వర్క్ చూసుకుంటూ లేటుగా రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. 70 ఎకరాలు 6 ప్రొక్లైనర్ పెట్టి కొట్టేశారు. అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు, అద్దులు, రాళ్ళు అన్నీ కూడా ట్యాంపర్ చేయబడ్డాయి. ఇంతవరకు మేము అక్కడ ఉండే విఆర్ఓకి ఫోన్ చేసాం, అక్కడ ఉండే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే నేను లేను, 2 రోజులు అయితే 1 రోజు అయింది అటని చెప్తే ఇంకా ఆడికి కూడా ఫోన్ మానుకున్నాం. ఇంత దూరము కోర్టులు, ఇంత దూరం అధికారులు, ఇంత దూరం అన్నీ జరుగుంటే ఇంకా మా ఆస్తులకు ఎవరు తోడ్పాటు, ఎవరు తోడవుతారు? ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు చెప్పండి.